రాయచోటి, కడప, కర్నూలు, హైదరాబాద్. సో కడప వచ్చి ఇంకా 115 కిలోమీటర్స్ ఉంది. ఎంత పెద్దగా ఉంది ఈ కొండ. నేను గుర్రం కొండ అంట ఈ లొకేషన్ పేరు. ఈ మేబీ ఈ కొండ పేరు కూడా అదేనేమో, గుర్రం కొండ. రాయచోటి అనే ఊరుకి వెళ్ళే రూట్లో ఉన్నాను. పైన కోటకి సంబంధించిన గోడ కూడా ఉంది. సింగిల్ స్టోన్ చాలా రేర్గా ఉంటాయి అట్లా. మొత్తం పెద్ద పెద్ద కొండ మొత్తం ఒక సింగిల్ స్టోన్ ఉన్నట్టు. స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 1 అవర్ అయింది, 60 మినిట్స్, అండ్ కరెక్ట్గా 75 కిలోమీటర్స్ కవర్ చేసాము. రాయచోటికి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను ఇప్పుడు. నేను కూడా అనుకోలేదు ఈ రోడ్లో ఎంత కచ్చరా రోడ్ ఉంటుందో, ఎట్లా ఉంటుందో. అనవసరంగా బెంగళూరు, హైదరాబాద్ ఆ రోడ్డు చూస్ చేసుకోకుండా ఈ రోడ్డు చూస్ చేసుకున్నానే అనుకున్నాను నేను. ఇదేంటంటే కడప కర్నూలు రోడ్. ఇది ఒక 30 మినిట్స్ తక్కువ చూపించింది. డిస్టెన్స్ అయితే రెండు ఒకటే ఉన్నాయి. టైం వైజ్ ఇది 30 మినిట్స్ తక్కువ చూపించింది మనకి అనంతపూర్ నుంచి వెళ్ళే రోడ్డు కంటే. సో నేను అనుకున్నా కొద్దిగా చిన్న రోడ్లు ఉంటాయేమో, అయినా కూడా 30 మినిట్స్ డిఫరెన్స్ చూపిస్తుంది అంటే ఇదే తీసుకుందామని చెప్పి ఈ రోడ్లో స్టార్ట్ అయ్యాను నేను. సో ఇక్కడ దాకా అయితే 1 అవర్లో 75 కిలోమీటర్స్ కవర్ చేసా అంటే గ్రేటే, కరెక్టే, మంచి రోడ్డుకే వచ్చినట్లు అనిపిస్తుంది. కంటిన్యూషన్గా కర్నూలు దాకా ఇట్లనే రోడ్డు బాగుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే రీచింగ్ టైం కూడా కొంత కవర్ చేసేసేయచ్చు. 8 o'clockకి చూపించింది మనము పొద్దున అక్కడ బయలుదేరినప్పుడు. రాయచోటి, ఇది రాయచోటి ఔటర్ రింగ్ రోడ్. రాయచోటి అని ఒక బోర్డు ఉంది కదా, ఇక్కడ ఒక ఫోటో దిగితే ఎలా ఉంటుంది, బాగుంటుంది. కడపకి ఇంకొక 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. కడప రాకముందే ఇక్కడ అన్ని పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి. చాలా దూరంలో చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఈ ఎదురుగా కనిపించే పెద్ద కొండలన్నీ చూస్తుంటే సేమ్ తిరుపతిలో ఎట్లయితే కొండలు ఉంటాయో అదే కొండల్లాగా కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఇవన్నీ శేషాచల కొండలు అంటారు అని అనుకుంటున్నా నేను. కరెక్టో కాదో మరి. హోప్ఫుల్లీ ఇవి శేషాచల కొండలే ఉంటాయి. అంటే ఇక్కడ అహోబిలం ఒకటి, తిరుపతి, శ్రీశైలం, ఇవన్నీ ఇవే కొండలు అనుకుంటా. మస్తు అనిపిస్తున్నాయి ఇట్లా చూస్తుంటే కొండలు. వావ్, ఘాట్ సెక్షన్. కడప ఇంకొక 20 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చేమో. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఘాట్ సెక్షన్ వచ్చింది. అది కూడా మంచి ఘాటే ఉంది, ఎర్రగా ఉంది రాయంతా. చిత్తూరు, కడప ఇవన్నీ ఈ కొండల మధ్యలోనే ఉంటాయి అనుకుంటా. కడప డిస్ట్రిక్ట్స్ వెల్కమ్. చిత్తూరు అక్కడ సైడ్ ఉండే ఫారెస్ట్ మన పుష్పవి. పులివెందుల 73, కర్నూలు 198. కడపకు వచ్చేసాము. కడపకి రావడమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ కనిపించింది ఇక్కడ. కడప ఎయిర్పోర్ట్. 11:30 అయింది టైము. నాకు తెలిసి ఈ రోడ్డు కడప టచ్ కాకుండా వెళ్ళిపోయింది అనుకుంటా, బైపాస్. 2008లో నేను ఒకసారి కడపకు వచ్చాను. అప్పుడు కూడా బుల్లెట్ పైన వచ్చాను నేను. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350 బైక్ పైన వచ్చా 2008లో. అంటే ఇప్పుడు 23 కదా, 15 years బ్యాక్. 15 years బ్యాక్ కూడా మంచి రైడర్నే ఉండే నేను అప్పుడు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ లేవు, కానీ 2008లో మంచి రైడర్లే ఉండే. రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్. 15 years తర్వాత వచ్చాను నేను. ఇట్లా సిటీ లాగా
ఉంటే చాయ్ తాగిపోదాం అనుకున్నా కానీ సిటీలో ఎక్కడ టచ్ కాలేదు. నాకు తెలిసి అంతా ఔటర్ రింగ్ రోడ్డే. 2 hours, దాదాపుగా 2 hours అవుతుంది. బాగానే కవర్ చేశాను. ఎంత అయింది? 2 hours కాలేదు. ఇంకా 2 hours అయినప్పుడు నేను మళ్ళీ చెప్తా, అప్పుడు ఎంత కవర్ చేశానో చెప్తా. కడప ఇంకొక సైడ్కి వచ్చాను ఔటర్ రింగ్ రోడ్లో. అండ్ ఇక్కడ కూడా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ ఉంది. అయితే మనకి కడప అస్సలు టచ్ కాదనమాట. కడప ఔటర్ రింగ్ రోడ్లో నుంచి వస్తే ఎయిర్పోర్ట్ ఉంది. చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. తిరుపతి 146 అంతే నా తిరుపతి కడప నుంచి. ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తున్నాం మనం. అండ్ ఇక్కడ కూడా ఇంకొక స్టాచ్యూ రాజశేఖర రెడ్డి గారిది. ఇది ఇంకా పెద్దగా ఉంది. టోల్ రోడ్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 189 kilometers ఉంది కర్నూలు. ఒకసారి కర్నూలుకి వెళ్తే అంతా మనదేలాగా అనిపిస్తుంది. కడప ఎంత పెద్దగా ఉంటుందో ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ అంటే ప్రజెంట్ ఇప్పుడు అంటున్నా ఔటర్ రింగ్ రోడ్స్, అవుట్ సైడ్ రోడ్స్ మాత్రం మస్తున్నాయి, పెద్దగా ఉన్నాయి. పెద్ద ఎయిర్పోర్ట్, మరి ఇండస్ట్రీస్ అవన్నీ ఎన్ని ఉన్నాయో తెలియదు. కడప దాటి మైదుకూరు వెళ్తుంటే వచ్చిన నది ఇది. నాకు తెలిసి పెన్నా నది అయిండొచ్చేమో. నా గ్లౌజెస్ ఒకప్పటిలాగా అంత బాగా పనిచేయట్లేదు, ఇప్పుడు టచ్ అవ్వట్లేదు. ఇంతకుముందు మంచిగా టచ్ పనిచేస్తుండే. మైదుకూరు 19 kilometers. టైం కరెక్ట్గా 11:47 అయింది. అంటే నేను బయలుదేరి కరెక్ట్గా 2 hours అయింది. అట్ ద సేమ్ టైం కరెక్ట్గా 150 kilometers వచ్చాను. ఫస్ట్ అవర్లో ఘాట్ రోడ్స్ ఉండే 75 kilometers వచ్చాను. అండ్ సెకండ్ 1 hourలో కూడా కడప రాకముందు ఘాట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ అది కూడా సేమ్ 75 kilometers వచ్చాను ఆ 1 hourలో కూడా. అండ్ అది మ్యాజిక్ ఏంటంటే కరెక్ట్గా 10:47 ఏమో నేను 75 kilometers రన్ అయింది. అండ్ 11:47 150 kilometers రీడ్ అయింది. అంటే ఎగ్జాక్ట్లీ అనమాట. అట్లా వెరీ రేర్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను ఒకసారి ఆగి వాటర్ తాగాను అక్కడ ఒకసారి. ఇంకా అది తప్ప ఆగలేదు మొత్తం ఎంటైర్ 2 hours. కానీ ఇంక ఇప్పుడు 12 అవుతుంది. ఖచ్చితంగా నేను ఒక వాటర్ బ్రేక్ కానీ లేకపోతే కూల్ డ్రింక్ బ్రేకో చాయ్ బ్రేక్ ఏదో బ్రేక్ అయితే తీసుకోవాల్సిందే. మంచి ప్లేస్ చూసి ఒక బ్రేక్ తీసుకుంటాను. మైదుకూరు ఒక 9 kilometers ఉంది, అక్కడ పోయి ఆగుతాను. ఇక్కడ కూల్ డ్రింక్, ఇక్కడ పెట్రోల్, రెండు క్లియర్ అయిపోయినాయి. 12:15 అయింది టైము. మైదుకూరు అనే ఏరియాకి దగ్గరలో ఉన్నాము. సాయంత్రం కల్లా ఇంట్లో ఉండాలి బస్. అమ్మా కూల్ డ్రింక్ మరి బాగా చల్లగా ఉండాలి. కిట్టోలో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ డ్రింక్ బాగుంది, కానీ స్వీట్ ఉండదు. కొంచెం చప్పచప్పగా పల్పీస్ వస్తూ ఉంటాయి. కొద్దిగా రిఫ్రెష్ అయినట్లు అనిపిస్తుంది. కానీ మిట్ట మధ్యాహ్నం కదా, 12 గంటలు దాటింది. ఎంత రిఫ్రెష్ అయినా కూడా వేడిగా అనిపిస్తుంది బాగా. నంద్యాలకైతే వచ్చేసాను. 3rd అవర్లో ఇంకొంచెం బాగా కవర్ అయింది. ఎందుకంటే 15 minutes నాది పెట్రోల్ పంప్లో టైం అక్కడ స్పెండ్ చేసినా కూడా కడప నుంచి రోడ్ అయితే అసలు సూపర్ రోడ్ ఉంది. అండ్ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. దానివల్ల ఈ 3rd అవర్లో నేను మోర్ దెన్ 80 kilometers అట్లా కవర్ చేసింటా. అంటే ఇవన్నీ క్యాల్కులేషన్స్ చేయలేదు ఇప్పటిదాకా, వేరే ఫోన్లో మాట్లాడుతుండే.
అండ్ టైం కూడా 1 గంట, కరెక్ట్గా 1 గంట అయింది ఇప్పుడు. మొత్తానికి రైడ్ అయితే సూపర్ ఉంది. రోడ్డు బాగుండడం వల్ల ఎండ ఎఫెక్ట్ తగలకుండా అట్లా వెళ్ళిపోతున్నాను నేను. నంద్యాల ఫుల్ గ్రీనరీ ఉంది 2 సైడ్స్. రోడ్ అయితే ఇట్లా మక్కన్ చేసే రోడ్. చాలా పెద్ద బిల్డింగ్ ఏదో వస్తుంది, ఒకటి వైట్ కలర్ బిల్డింగ్, ఇంకోటి ఆరెంజ్ కలర్ బిల్డింగ్. శాంతిరామ్ మెడికల్ కాలేజ్. రోడ్ అదే అనుకుంటా. నంద్యాలకి కర్నూలుకి మధ్యలో ఉండే ఘాట్ రోడ్ అనమాట ఇది. ఇది ఒకప్పుడు 2006-07 ఆ టైంలో సింగిల్ రోడ్డు ఉండేది. నాకు బాగా గుర్తేంటంటే ఎప్పుడన్నా మేము ఈ రోడ్డుకి వచ్చినప్పుడు ఈ హైట్ ఎక్కలేక చాలా వెహికల్స్ ఆగిపోయేవి. ఎట్లా ఉండేదంటే లారీలు పోతూ ఉంటే వెనక నుంచి రాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా రాళ్ళు పెట్టడం అట్లాంటివి చేసేవాళ్ళు. అది నాకు బాగా గుర్తు, లాంగ్ బ్యాక్ 2006-07 ఆ టైంలో. తర్వాత ఇప్పుడు పెద్ద డబల్ రోడ్ చేసి సూపర్ రోడ్ అయిపోయింది. ఇక్కడ ఒక కాల్వ బుగ్గ టెంపుల్ అని ఒకటి వస్తుంది, చాలా ఫేమస్. అది లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది. దాని లొకేషన్ టెంపుల్కి ఆనుకొని పెద్ద ఇట్లా వాగు వెళ్తూ ఉంటుంది. వాగు అయితే సూపర్ ఉంటుంది, అక్కడ చెట్లు, లొకేషన్ అదిరిపోయింది అసలు. కాల్వ బుగ్గ టెంపుల్. ఇంక ఇప్పుడు నేను ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉండాలని చెప్పి వస్తున్నా, కానీ ఆ టెంపుల్ పక్కన లొకేషన్ చాలా బాగుంటుంది. ఇదంతా ఓర్వకల్లు రాక్ ఫార్మేషన్ అనమాట. ఈ ఓర్వకల్లు రాక్ ఫార్మేషన్ ఏంటంటే నేచురల్గా రాక్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ షేప్లో ఫామ్ అయి ఉంటాయి అనమాట. ఇది ఓర్వకల్లు భలే ఉంటుంది చూడడానికి, అన్ని డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ. ఓ ఫోటో మాంగతా హై, ఒక్క ఫోటోతో బంతా హై. సూపర్ ఉన్నాయి. నాకు ఇది ఎప్పటి నుంచో తెలిసి ఈ టూరిజం, ఏపీ టూరిజం పెట్టకముందు లాంగ్ బ్యాక్ ఇదంతా ఓపెన్ ఉండేవి అనమాట. ఇట్లా డైరెక్ట్గా రోడ్డు పై నుంచి దిగి ఇట్లా నడుచుకుంటూ కొండలు ఎక్కే టైపు అట్లా ఉండేవి ఒకప్పుడు ఓర్వకల్లు. అప్పటి నుంచి తెలుసు నాకు. మంచిగా ఒక ఓన్లీ బైక్ని పెట్టి ఒక ఫోటో తీసా, మళ్ళీ ఒక సెల్ఫీ తీసుకున్నా, ఒక చిన్న రీల్స్ తీసా. అండ్ ఈ రైట్ సైడ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఈ ఓర్వకల్లు రాక్స్. అండ్ ఆల్సో ఇందులోనే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఎయిర్పోర్ట్ కూడా పెట్టారు ఇదే రాక్లో. అంటే కర్నూలు ఎయిర్పోర్ట్ ఇక్కడే ఉంటుంది. చాలా ఉంటాయి, ఆ దూరంలో కనిపించే అన్నీ అవే. దగ్గరికి వెళ్ళి మంచి ఇట్లా ఫొటోస్ దిగితే భలే వస్తాయి. 17 కిలోమీటర్స్ కర్నూలు రాకముందు రోడ్ ఇది. నేను ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నట్లున్నా. నాకైతే ఈ రోడ్ ఎప్పుడు చూడలేదు. మస్తుంది, 2 కొండల మధ్యలో వాళ్ళు కొట్టేసి మన ఔటర్ రింగ్ రోడ్ చేసినట్లున్నారు ఇక్కడ కూడా. ఇంకా కర్నూలు. సో ప్రస్తుతానికైతే కర్నూలుకి రీచ్ అయిపోయాను. అండ్ కర్నూలుకి రావడానికి టోటల్గా 4 అవర్స్ పట్టింది నాకు. అండ్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 325 కిలోమీటర్స్ వచ్చాను. 4 అవర్స్లో 325 కిలోమీటర్స్. మామూలు డిస్టెన్స్ కవర్ చేయలేదు ఈరోజు. తుంగభద్ర నది దాటుతున్నాము. ఒక్కసారి తుంగభద్ర నది దాటామంటే మనం తెలంగాణలోకి అడుగుపెట్టినట్లే. కరెక్ట్గా 2 అయింది టైము. అండ్ మధ్యాహ్నం 2 o'clock కల్లా తెలంగాణలోకి వచ్చేసాం. నేను అన్నా కదా కర్నూలు నుంచి ఇంకా అంత మనదేలాగా ఉంటుంది అని. జస్ట్ కర్నూలు దాటితే చాలు మనదే. మార్నింగ్ నేను బయలుదేరినప్పుడు ఇంటికి 8 o'clockకి రీచ్ అవుతా అని చెప్పి చూపించింది. అండ్ ఇప్పుడు 5:45కి రీచ్ అవుతా అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఇంకా 3 hours 40 minutes, 217 కిలోమీటర్స్ ఇంకా ఇంటికి వెళ్ళాలి.
217 హైదరాబాద్ 201. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము తెలంగాణలోకి వచ్చాం కాబట్టి ఒక ఏసీ రెస్టారెంట్ చూసుకొని లంచ్ చేయాలి. అంకుల్ మీల్ జరిగితే మేము పోతాం. కృష్ణా నది, కృష్ణా రివర్. ఇక్కడ వాటర్ ఉన్నా లేకపోయినా ఈ టెంపుల్ కానీ ఇక్కడైతే కంపల్సరీ ఉంటాయి వాటర్. కనీసం స్విమ్మింగ్ చేయడానికి సరిపోయినన్నా ఉంటాయి కృష్ణానదిలో. సో కర్నూలు దాటి ఇంతసేపు అయింది కానీ ఎక్కడ నాకు ఈ ఉడిపి హోటల్స్ కాకుండా ఎక్కడైనా తిందామని చెప్పి చూస్తున్నా. మధ్యలో స్పీడ్గా ఉన్నప్పుడు ఆగలేదు. ఇక్కడ ఏదో ఓల్డ్ పంజాబీ దాబా అంట, దీనికి వెళ్దాం. ఇది ఓకే, ఇది నాకు 3:45. నేను ఇక్కడ 2:45కి వచ్చి కూర్చున్నా ఓల్డ్ పంజాబీ దాబాలో. ఇప్పుడు టైము 3:45 అయిపోయింది. ఇంకా 2 hours ప్లస్ ఉంది, 100+ కిలోమీటర్స్ ఉంది. నాన్న ఇలా కూడా గుర్తుపట్టావా నన్ను? గొంత అవునా విన్ని? ఎస్,